మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, ప్రముఖ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఇవాండర్ హోలీఫీల్డ్ లాంటి ఎంతో మంది ప్రముఖులు వివిధ దేశాల అధ్యక్షులు, సెనేటర్లు, గవర్నర్లు, మేధావులు, మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు పార్టీలకు అతీతంగా ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నవారే. Dr. Paul to organize the Global Peace India Summit in Delhi and invite the members of both the houses and other dignitaries to participate in the summit. I had the opportunity to tour with Dr. Paul in the year 2001 and he took me to several countries and I came to know personally the service he is rendering to the suffering masses in various countries. Today Paul has been recognized as one of the most important peacemakers in the global arena. His Holiness Dr. K. Paul and brothers and sisters. Dr. Paul is a messenger sent by Yeshu Christ. And when he talks, the power that he gets, it is not ordinary power. The power that he has got it from the Yeshu Christ. These all meetings are not less than 2 lakhs, 3 lakhs, 5 lakhs. Doctor, Indians look to you as a messenger of Christ. And that message that you are giving it to India. And today, not only that, but you have spoken that India must head United Nations. Dr. K. Paul, I'm very happy to be here today. I had heard that, so far I had heard that you are a global peace president. But one has always seen to believe is only once you see something, then you tend to believe. And today, I'm more than satisfied that you are worthy of being the president for this organization. డాక్టర్ కే పాల్ గారు, సోదరి సోదరులారా, ఇవాళ రెవరెండ్ డాక్టర్ కే పాల్ గారి మెసేజ్ విన్నాం. క్రైస్తవత్వం పొరుగువాడిని నీ వలే చూసుకోమని కోరుతుంది. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించం. యేసుక్రీస్తును అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఆయన అంటారు, దేవుణ్ణి ప్రేమించటం ఎంత ముఖ్యమో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం తర్వాత అంత ముఖ్యమో అంటారు ఆయన. ఈ ఒక్క మాటలోనే విశ్వ శాంతి ఉంది, ప్రపంచంలో శాంతి పూర్తిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క అంశాన్ని మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళగలిగితే శాంతి ప్రడవిల్లుతుంది, చాలా గట్టిగా నిలబడుతుంది. గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ కే పాల్ గారు, సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు. కే పాల్ గారు చాలా మీటింగ్స్ నేను చూశాను. ఒక్కొక్కసారి వారి మీటింగ్లు చూసినప్పుడు కొన్ని లక్షల మంది రావడం,
ఆ మీటింగుల్లో గంటల తరబడి కూర్చోవడం, వారిచ్చినటువంటి మెసేజెస్ అన్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. నేను అనుకుంటున్నాను వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఒక తెలుగువాడుగా ఒక 20-30 సంవత్సరాల ప్రపంచం తిరిగి ఈరోజు చూస్తూ ఉంటే ఇవన్నీ వారికి వచ్చాయంటే యేసు ప్రభు యొక్క కృప వల్ల తప్ప ఇంకోటి కాదనిపిస్తుంది. ఆ విధంగా ఈరోజు ప్రపంచం మొత్తం ఈ మెసేజ్ని, ఏదైతే పీస్ మెసేజ్ ఉందో దీన్ని తీసుకొని వారు ముందుకు పోతున్నారు. అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. My good friend Dr. K.A. Paul, World Peace Ambassador, all bishops on the dais and political leaders, brothers and sisters. The sacrifice of Dr. Paul in supporting thousands of widows and orphans, irrespective of caste, creed and color, is giving them hope who had no hope at one time. I take this opportunity to congratulate Dr. Paul and his associates for the great strides they have made in bringing about peaceful relations between the warring countries in the globe. డాక్టర్ పాల్ గారు నిజంగా ఈ వేదిక ఏర్పాటు చేయడం వల్ల చాలా రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక సౌహార్దమైన భావంతో కలిశారంటే పాల్ గారి ఒక మహత్యమే. వాళ్ళిద్దరూ ఆ విధంగా సౌహార్ద భావంతో ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధిలో ఉంటుందని కూడా నేను పాల్ గారితో కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి భావన రావాలి. క్రీస్తు ఇచ్చినటువంటి భావన ఏదైతే వారు సందేశం ఇచ్చినారో, ప్రేమ, ఆత్మీయత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ పాల్ గారిని మాత్రం ఎవరు ఆ స్థానంలో మార్చరు. వారు యథార్థంగా ఆ స్థానంలో ఉంటారని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. పాల్ గారు ఒక మాట చెప్తే వందల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి అంతర్జాతీయ స్థాయి దాతలు వారు ప్రదర్శించినటువంటి దాతృత్వాన్ని ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒక ఆదర్శమూర్తి. ఈ మధ్యన నాకు వేరే ఫ్రెండ్స్ చెప్పినటువంటి పాల్ గారితో అసోసియేషన్ అయినటువంటి ఫ్రెండ్స్ చెప్పింది, ఇంత పెద్ద మిషన్ నడిపించేటువంటి పాల్ గారు వ్యక్తిగతంగా వారి పేరు మీద కనీసం 1 లక్ష రూపాయల ఆస్తి కూడా ఇక్కడ లేదు. ఇది ఎవరు నమ్మరు, చెప్తే నమ్మేటట్లుగా ఉండదు. మహనీయులు ఎప్పుడు అట్లే ఉంటారు, అంతే ఆదర్శంగా ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు.